హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అద్రి అనుష. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కారం చేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చికెన్ మటన్ టేస్ట్ కన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా జస్ట్ 3 మినిట్స్లో మనకి రెసిపీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ టైం ప్రాసెస్ అయితే కాదు. వేడి వేడి అన్నంలో ఈ వెల్లుల్లి కారం వేసుకొని కొంచెం అంత నెయ్యి తగిలించి తిన్నారంటే ఉంటుంది ఇంకా టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా వర్ణనాతీతం అంటే నమ్మండి, అంత బాగుంటుంది. సో నేనైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చూసి చెప్తాను. సూపర్ అంటే సూపర్ ఉందండి, నిజంగా నమ్మండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు. సో మరి ముఖ్యంగా చలికాలంలో ఎటువంటివి చేసుకోవాలి, బాడీలో కొంచెం హీట్ అనేది ఉండాలి కాబట్టి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో నేను ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలను అయితే ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇవి వచ్చేసి నియర్లీ ఒక 30 వరకు ఉంటాయి. ఒక 10 వరకు ఉన్న వెల్లుల్లిని పొట్టు తీయలేదు, 20 వరకు పొట్టు అయితే పూర్తిగా తీసేసాను. ఇప్పుడు దీని తయారీ విధానం అయితే చూసేద్దాము. ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఆ మిక్సీ జార్లో ఈ వెల్లుల్లి మొత్తం యాడ్ చేసి అందులోకి 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు కల్లుప్పును యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు అనేది మాత్రం పూర్తిగా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు ఇందులోకి కారంను కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు తినే ఘాటును బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేస్తున్న కారం అనేది కొంచెం ఘాటు తక్కువగా ఉంది కాబట్టి 2.5 స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న కారం అనేది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటే 2 స్పూన్లు తీసుకోండి, లేదా 1.5 స్పూన్ తీసుకోండి. ఓకేనా? ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేద్దామండి. సో చాలా సింపుల్, ఎక్కువ టైం అయితే పట్టద్దు మనకి. ఈ విధంగా పట్టుకోవాలి. మిక్సీని డైరెక్ట్గా కాకుండా పల్స్ ఇస్తూ పట్టుకోవాలండి. ఒక 3-4 పల్స్లు ఇచ్చారంటే సరిపోతుంది. ఇలా మిక్సీ జార్లోంచి తీయంగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి. చక్కగా ఈ ముద్ద అయితే వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. చూసారు కదా అసలు ఎంత సింపుల్గా ఈ వెల్లుల్లి కారాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అని చెప్పుకోవచ్చు అండి. ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు తాలింపు ప్రొసీజర్ అయితే చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. 3 వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేసాను. 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి వేసి స్టవ్ అయితే ఆపేసానండి. ఎండుమిర్చిని ఈ విధంగా తుంచుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వెల్లుల్లి కారం తీసి పక్కన పెట్టుకున్నామో అందులోకి ఈ తాలింపు మొత్తాన్ని యాడ్ చేసేయండి. సో ఈ వెల్లుల్లి కారం తాలింపు వేయకున్నా బాగుంటుంది, అలాగే తినేయచ్చు. కానీ తాలింపు వేస్తే దీనికి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో చక్కగా రైస్లోకి కలుపుకోవడానికి కూడా మనకి చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కారం వేసుకుని తినేయండి. ఇంకా అంతే, దీని టేస్ట్ సూపర్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.